గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు సంచలనంగా మారింది. నడి రోడ్డుపై నేరుగా కూడా గుంతలు పొడుస్తూ గల్లా మాధవి కనిపించారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారంటూ కూడా గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ విధంగా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలను తానే స్వయంగా కూడా పూడ్చారు. అయితే ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా తన మాట వినటం లేదంటూ కూడా ఆమె మండిపడ్డారు. నేరుగా తానే అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, తన ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు. చివరికి చేసేది ఏం లేక కూడా గుంతలను తానే స్వయంగా కూడా పూడ్చివేస్తున్నారు. కనీసం రోడ్లపై గుంటలు కూడా పూడ్చడం లేదంటూ కూడా ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గుంటూరు మస్తాన్ దర్గా ప్రమాదకరంగా మారింది. అక్కడ బీటీ రోడ్డు కూడా అక్కడ ప్రమాదకరంగా రోడ్డు మారటం కూడా ప్రమాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మారుతూ ఉంది. జీటీ రోడ్డు నేరుగా పారపట్టి మట్టి తవ్వి కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఆ రోడ్డును అయితే సరిచేశారు. నేరుగా ఎమ్మెల్యే గుంతలు పూడ్చడం మీదైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 18 నెలల్లో కనీసం గుంతలు కూడా ఇప్పటి వరకు పూడ్చలేదంటూ కూడా ప్రతిపక్షాలు సెటర్లు వేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే మాట చెల్లటం లేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ విధంగా కూడా ఎమ్మెల్యే అయ్యుండి కూడా తన మాటలు అధికారులు వినటం లేదని, చేసేది ఏమీ లేక కూడా తానే ఆ గుంతల్ని పూడ్చటం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అంశం మీద డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అసలు అధికారులు తన మాట వినటం లేదంటూ కూడా స్వయంగా కూడా ఎమ్మెల్యే ఈ విధంగా కూడా రోడ్డు గుంతలు పూడ్చడం అయితే సంచలనంగా మారింది. అసలు డీటెయిల్స్ ఏంటి? శ్రీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే అధికారుల మీద కొంత అసహనం, కొంత ఆవేదన కూడా వ్యక్తపరిచారు. తాను స్వయంగా వచ్చి అర్జీలు ఇచ్చినా సరే ఎలాంటి స్పందన లేదని కూడా ఆమె అయితే అధికారుల ముందైతే వాపోయింది. ప్రజా సమస్యల గురించి తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసి వినతి పత్రాలు అందించినప్పటికీ అధికారులు పనులు చేయకపోవడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని అయితే గల్లా మాధవి అయితే అధికారులను అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. ప్రధాన రహదారిలో కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం దేనికి సంకేతం అని అధికారులను చెప్పాలని కూడా ఆమె అయితే డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు మస్తాన్ దర్గా వద్ద జీటీ రోడ్లో ప్రమాదకర స్థాయిలో ఏర్పడిన గుంతలు స్వయాన ఆమె ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి పూడ్చే కార్యక్రమాన్ని కూడా ఆమె అయితే ప్రారంభించారు. జీటీ రోడ్లోని గుంటూరు నగరానికి అత్యంత కీలకమైన ప్రధాన రహదారి అయినప్పటికీ కూడా గత సంవత్సరం నుంచి పూర్తి స్థాయిగా శిథిల వ్యవస్థలో అయితే చేరిందని అయితే వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో ప్రజలకు ఇంకొక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు రేణుశ్రీ. ఆ స్వయాన నేనే స్కూటీ వెళ్తుంటేనే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు నేనే స్వయాన స్కూటీ నడుపుకొని కూడా వెళ్తున్నాను, అలాంటప్పుడు కూడా ఆ గుంతల్లో స్వయాన ప్రమాదాలు జరగటం నేనే చూశానని కూడా ఆమె అయితే వ్యాఖ్యానించడం కూడా కొంత మనం చెప్పుకోవచ్చు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని అధికారుల నిర్లక్ష్యానికైతే ఈ రోజు ఆమె నిరసనగా అయితే తన సొంత నియోజకవర్గంలో అయితే తానే స్వయంగా రోడ్లు గుంతలు పూడ్చడం కూడా అయితే మనం చెప్పుకోవచ్చు రేణుశ్రీ. రేణుశ్రీ, ఆ ఎమ్మెల్యే చెప్పినా కానీ 18 నెలలుగా అధికారులు ఎవరు కూడా తన మాటను కూడా పట్టించుకోవటం లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? రేణుశ్రీ, అది మనం చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేకి అధికారులకి ఎక్కడా పొంతన లేదని కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎమ్మెల్యే చెప్పినా గానీ అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు ఇక్కడ అని కూడా కొంత ప్రజలైతే అనుకుంటున్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధి సమస్యలను ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తానే స్వయంగా ప్రజాప్రతినిధి అయి ఉండి అధికారుల మీద ఇలా ఆగ్రహం వ్యక్తపరచడం కానీ ఇప్పుడు గుంటూరు రాజకీయాలను కొంత హాట్ టాపిక్ గా అయితే మారింది. కూటమి ఎమ్మెల్యే అయ్యండి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం కూడా అధికారులు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని కూడా మాట్లాడటం అయితే ఒక సంచలనంగానే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రతిపక్షానికి కూడా ఇదొక అస్త్రంగా మారిందా? రేణుశ్రీ, ప్రతిపక్షం ఆల్రెడీ ప్రతిపక్షం 18 నెలల నుంచి మీరు ఏమీ చేయట్లేదు అని బహిరంగంగానే చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు గల్లా మాధవి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో గల్లా మాధవి ఇలా బహిరంగంగా చెప్పడం కూడా ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా
అయితే ఈ విషయం అయితే మారింది రేణుశ్రీ. ప్రతిపక్షం కూడా ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి గుంతలున్న రోడ్లను కూడా మీరు బాగు చేయట్లేదు, 18 నెలలైంది, మీరు అభివృద్ధి శూన్యం అని కూడా ప్రతిపక్షం అనేక సార్లు విమర్శించింది. ఆటి విమర్శకు తోడుగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే ఉన్నారో గల్లా మాధవి కూడా ఇలా మాట్లాడటం కూడా వారికి బాగా కలిసి వచ్చిందని కూడా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సత్య, గుంటూరు పశ్చిమలోనే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలా, లేకపోతే మరికొన్ని ప్లేసెస్ లో కూడా అధికారులు మాట వినటం లేదు ప్రభుత్వ పెద్దల మాటలు అని చూడాలా? ఎస్ రేణుశ్రీ, ఒక గుంటూరు పశ్చిమనే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఇలాంటి అధికారులు ఎవరైతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాటలు కానీ వారు పట్టించుకోవట్లేదని కూడా కొన్ని అంటే ఇంకా బహిర్గంగా రాలేదు కాబట్టి కొంత చర్చ జరుగుతుంది. కానీ గల్లా మాధవి మాత్రం కంపల్సరిగా ఒక బహిరంగంగానే అధికారుల మీద మండిపడటం అనేది ఇప్పుడు ఒక గుంటూరునే కదా రాష్ట్రం మొత్తం కూడా కొంత రాజకీయ ప్రకంపనలు చేసే కొంత చర్చ కూడా జరుగుతుంది. అంటే సత్య, ఇప్పుడు అధికారులు కొందరి మాటలనే వింటున్నారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కొందరు పెద్దల మాటలనే ఫాలో అవుతున్నారు అనుకోవాలి. ఎందుకంటే మనం గతంలో అసెంబ్లీ సమావేశాల టైంలో చూసినప్పుడు కూడా బోండా ఉమా అధికారులతోనే మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ చెబితేనే మేము చేస్తామని చెప్పి అధికారులు అన్నారు అని చెప్పి ఆయన కూడా అప్పుడు ఆ ప్రస్తావన తీసుకొని వచ్చారు. రేణుశ్రీ, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అంటే అధికారంలో ఉన్న పెద్దలు మాత్రమే ఉంటున్నారు, కింద స్థాయిలో మాత్రం ఇలాంటి ఏమీ జరగట్లేదు అని కూడా అయితే వాళ్ళైతే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో కూడా అంటే ఎక్కడ బహిర్గంగా చెప్పకపోయినా సరే ఈ చర్చ అనేది మాత్రం జరుగుతుంది. కొంతమంది మాత్రమే అధికారంలో ఉన్న కొంత పెద్దలు చెప్పిన మాట మాత్రమే జరుగుతుంది. కింది స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినా గానీ అధికారులు ఎక్కడ పట్టించుకోని స్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొంత జరుగుతుంది. కానీ ఈ రోజు గల్లా మాధవి ఆ వ్యాఖ్యలు చేయటం వల్ల కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది రేణుశ్రీ. ఇక అధిష్టానం దీని మీద దృష్టి సారించి అధికారులను వివరణ కోరే అవకాశం ఉందా? ఎస్ రేణుశ్రీ, ఈ విషయాన్ని నేను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని గల్లా మాధవి అయితే చెప్పటం అయితే జరుగుతుంది. అయితే దీని వరకు మాత్రం అధిష్టానం ఎంతవరకు గల్లా మాధవిని పిలిచి అధికారులని ఎలాంటి సమన్వయం చేసుకుంటారు ఇలాంటి అయితే మాత్రం కొంత వేచి చూడాల్సి అవసరం ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలకు అదేవిధంగా అధికారులకి మధ్య సమన్వయ లోపం అనేది కూడా కొరబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు చెప్పినా కానీ అధికారులు మాట వినటం లేదు అన్నది కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు గుంటూరు పశ్చిమలో కూడా అలాంటి దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి స్వయంగా కూడా ఇక తానే అధికారులకు చెప్పి విసిగిపోయి ఇక చెప్పలేక కూడా తానే రోడ్డును సరిచేసుకుంటూ కూడా అటుగా ఆల్రెడీ కూడా జీటీ రోడ్ అనేది కూడా ఇటు జనాలు ప్రాణాలు తీయటానికి కూడా అక్కడ మొత్తం కూడా జనాలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా అక్కడ యాక్సిడెంట్స్కి అదొక కేంద్ర బిందువుగా మారిపోయింది. అందుకని చెప్పి కూడా ఇక్కడ కూడా కనీసం అధికారులు దృష్టి సారించడం లేదని ఇక తానే అటువైపుగా వెళ్ళినప్పుడు స్కూటీ మీద తాను వెళ్ళినప్పుడు కూడా ఆ గుంతలతో తాను పడినటువంటి అవస్థలు ఇవన్నీ కూడా తాను చూసి ఇక అధికారులను నమ్ముకోవటం వేస్ట్ అని చెప్పి కూడా ఇప్పుడు తానైతే ఇదే విధంగా అంటే తానే ఆ రోడ్డును సరిచేస్తూ ఉన్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీని మీద అధిష్టానం దృష్టి సారించి మరి అధికారులకి ఎమ్మెల్యేలకి మధ్య ఎక్కడ సమన్వయ లోపం వస్తుంది, ఎందుకు ఇక్కడ అధికారులు దృష్టి సారించటం లేదు, ఎమ్మెల్యే చెప్పినా కానీ ఎమ్మెల్యే మాట ఎందుకు వినటం లేదు, ఇటువంటి అంశాలను కూడా ఆరా తీస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా ఈ అంశాన్ని డెఫినెట్గా అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని కూడా గల్లా మాధవి చెప్పింది. మరొక వైపు ఈ విజువల్స్ కానీ గల్లా మాధవి ఈ చేసినటువంటి చర్య కానీ వైరల్గా కూడా మారింది. డెఫినెట్గా కూడా ఇది అధిష్టానం దృష్టికి కూడా వెళ్తుంది. మరి దాని తర్వాత అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి.